నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్ ద్వారా ఎటువంటి ఫినాన్షియల్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం విష్ణు గారు. సుబ్రహ్మణ్యం గారు, పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించి గతంలో కూడా మనం చాలా వీడియోలు చేసాం. అసలు పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎటువంటి ఐడియాస్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఆ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సో మీ ద్వారా చాలా వీడియోలు తెలుసుకుందాం. అయితే ఇవాళ ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎస్ఐపి అనేది చేస్తూ ఉంటాం. అంటే మన దగ్గర ఉన్న ఎంతో కొంత అమౌంట్తో నెలకు ఒక 5,000 10,000 రూపాయలు చేస్తూ పోతుంటాం. బట్ రేపన్న రోజు భవిష్యత్తులో మనకి శాలరీ పెరగడం కానీ లేదంటే అదర్ ఇన్కమ్ సోర్సెస్ పెరగడం వల్ల మనకు కొంత ఎక్కువ అమౌంట్ అనేది నెల నెల వస్తుంది. సో మనం రెగ్యులర్గా చేసే ఆ ఎస్ఐపికి అడిషనల్గా కొంత అమౌంట్ టాపప్ అనేది చేసుకొని కనుక మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మరి ఆ రిటర్న్స్లో మార్పులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అసలు మనం ముందు వీడియోలో మనం చూసాం మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ యొక్క రిటర్న్స్, దాని యొక్క ఇంపార్టెన్స్. నౌ వీఆర్ సేయింగ్ సిప్ వర్సెస్ సిప్ టాప్అప్. సిప్ వర్సెస్ సిప్ టాప్అప్. సిప్ టాప్అప్ మీన్స్ ఎవరైతే సిప్ స్టార్ట్ చేయటం ఒక ఎత్తు, నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తున్నప్పుడు టాప్అప్. వి స్పీక్ ఆఫ్ టాప్అప్. టాప్అప్ అన్నది ఒక అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే ప్రక్రియ. యాడెడ్ అడ్వాంటేజ్ అంటారు. వెరీ మచ్. మనకు తెలియకుండా అవర్ కార్పస్ విల్ బి డబుల్డ్ అండ్ ట్రిపుల్డ్. ఓకే, సో అంటే మనం రెగ్యులర్గా చేసే ఎస్ఐపికి ఈ టాప్అప్ గాని చేసుకుంటే రిటర్న్స్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉందంటారు? ఎస్, వెరీ మచ్ పాసిబుల్. ఇట్స్ లైక్ ఏ కేక్ లాగా. కేక్ పైన మనం క్రీమ్ విత్ టాపింగ్స్ అండ్ కీపింగ్ ఏ చెర్రీస్ అన్ని పెడతాం కదా, పెడితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలాగే మన కార్పస్ కూడా ఓవర్ ఏ పీరియడ్, సేమ్ పీరియడ్, వీ నీడ్ నాట్ ఎక్స్టెండ్ ద పీరియడ్ ఆల్సో. అదే 20 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనం తీసుకునే ఇన్వెస్ట్ చేసే మన టైం వ్యవధినే తీసుకుని దాంట్లో టాప్అప్ డే 1 నుంచి కనుక ట్రిగర్ చేస్తే దట్ గివ్స్ అస్ డబుల్ అండ్ ట్రిపుల్ ద ఫైనాన్షియల్ వెల్త్ ఈస్ క్రియేటెడ్. లైక్ కాంపౌండింగ్ లాగా చెప్పాలి. ఉదాహరణకి 20,000 సిప్, రెగ్యులర్ సిప్ over a period of 20 years, around 4 to 5 crores is created. Corpus is created with 10% just to top up every year. దానికి మళ్ళా yes, ఇయర్లీ ఫస్ట్ ఇయర్ 20,000 ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి 10% పెరుగుతుంది. అంటే 2,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ విల్ యాడ్ ఆన్ టు అవర్ ఇన్వెస్ట్మెంట్. 2,000 పెంచుకుంటూ పోతాం ఆటోమేటిక్. ఇలా చేయటం వల్ల a corpus of 8 to 10 crores is created. జస్ట్ ఆ 20,000కి 2,000 అడిషనల్గా యాడ్ చేయడం వల్ల సో రిటర్న్స్ లో ఇంత భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందంట. ఇదే 20% కనుక టాప్అప్ కనుక మనం ట్రిగర్ చేస్తే అరౌండ్ 16 to 18 crores is created. 16 to 18 crores is not a small figure. It's not a small number అసలు అనుకోవడానికి. మనం 8 to 10 crores కనుక డే 1 నుంచి మన కార్పస్ క్రియేట్ చేయాలి అని అనుకుని మ్యూచువల్ ఫండ్ సిప్ స్టార్ట్ చేయదలుచుకుంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 40 to 50,000 ఫ్రమ్ డే 1. ఇదే మనం 20,000తో మొదలుపెట్టి 10% టాప్అప్ కనుక పెట్టుకుంటే అవర్ కార్పస్ ఆఫ్ 8 to 10 crores ఈస్ క్రియేటెడ్. చాలా పవర్ఫుల్. ఈ టాప్అప్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఇది చేయటం వల్ల డబుల్ అండ్ ట్రిపుల్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్. ఎండ్ ఆఫ్ ది డే రిటర్న్స్ ని టాప్ లోకి తీసుకెళ్ళిపోతుంది టాప్అప్ రీఛార్జ్. ఇది ఒక మిరకిల్. ఇది I advise every client not only to start SIP స్టార్ట్ చేసేటప్పుడే మనం ఈ టాప్అప్ కూడా ట్రిగర్ చేసుకోవాలి. ఓకే సో డెఫినెట్గా అంటే ఎవరికైతే ఇయర్లీ శాలరీ ఇంక్రిమెంట్స్ ఉంటాయో లేదంటే ఎవరికైతే కొంత ఇన్కమ్ అనేది కొంత ఎక్కువగా వస్తుంది, అడిషనల్గా ఇయర్లీ పెరుగుతుందో, సో అటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ రెగ్యులర్ ఎస్ఐపికి ఈ టాప్అప్ అనేది జత చేసుకోవాలి అంటారు. ఈ టాప్అప్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే అండి, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తుంది. ఇట్ బీట్స్ ద ఇన్ఫ్లేషన్. మీరు ఇందాక అన్నట్టు ఇయర్లీ శాలరీ పెరిగినప్పుడు టాప్అప్ చేసేటప్పుడు ఇట్ విల్ ఆల్సో మ్యాచ్ అవర్ సేవింగ్స్ ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తాయి. అండ్ ఇన్ఫ్లేషన్ ఇట్ బీట్స్ ద ఇన్ఫ్లేషన్. మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల. సో ఈ విధంగా మనం టాప్అప్ చేసుకున్నా కూడా
అండ్ ఇంటింటా ఎస్ఐపి, అదేవిధంగా ప్రతి ఇంట్లో ఒక కోటీశ్వరుడు అనే ఆ థీమ్ని మనం నిజం చేసుకోవచ్చు అంటారు, ఆ డ్రీమ్ని కూడా. ఎస్, తప్పకుండా ఆ కళ తప్పకుండా నెరవేరుతుంది. బట్ ఒక లాంగ్ రన్ అనేది తప్పనిసరిగా వెయిట్ చేయాలి ఇటువంటి 15 ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. 15 to 20 years 15 to 20 20 ఇయర్స్ years అనేది wait ఒక చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి రెగ్యులర్గా మాట్లాడుకునే ఒక టెన్యూర్ ఇది. టెన్యూర్ అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ట్రిగర్ కావాలి అంటే కాంపౌండింగ్ ట్రిగర్ కావాలంటే 15 to 20 years మనం వెయిట్ చేయాలి. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ని మనం కల్లారా చూడాలి అంటే కనీసం 15 నుంచి 20 సంవత్సరాల పాటు ఒక లాంగ్ టెన్యూర్ని కానీ మన ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మనం పెట్టుకోగలిగితే డెఫినెట్గా మీరు చెప్పిన రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉందంటారు. తప్పకుండా ఉంది. సో మరి సుబ్రహ్మణ్యం గారు, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కొరకు మిమ్మల్ని సంప్రదించాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మరి మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అంటారు? అసలు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అసలు? కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్లో మమ్మల్ని సంప్రదిస్తే ఆఫీస్ స్టాఫ్ కానీ నేను కానీ వీ విల్ అడ్రస్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్స్ అండ్ హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. సిప్ వర్సెస్ సిప్ టాపప్ అనే ఒక టాపిక్ గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మన ఆడియన్స్కి తెలియజేశారు. అదేవిధంగా మీ పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్ ద్వారా ఎటువంటి ఫైనాన్షియల్ సర్వీస్ అందజేస్తున్నారో కూడా మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.